హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ శ్రీను. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గారా మండలంలో వత్సవలస అనే గ్రామంలో శ్రీ రాజులమ్మ తల్లి జాతర అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాతర గురించి నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్లోకి కొత్తగా వచ్చి చూసి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మంచిగా నాకు సపోర్ట్ చేస్తే మేము ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ జాతర జరిగే లొకేషన్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా గారా మండలంలో ఉన్న వత్సవలస గ్రామంలో జరుగుతుంది ఫ్రెండ్స్. రాజులమ్మ తల్లి జాతర అంటారు. మేమైతే దర్శనంకి వెళ్ళి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగా డప్పులు కొట్టుకుంటూ వెళ్తారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా నడుచుకుంటూ మేము ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ సైడ్ గాజులని, ఇంట్లో వాడుకునే సామాన్లని, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ గుడి మాత్రం అక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఉన్నట్లో మెయిన్ ఇదే ఫ్రెండ్స్, ఆదిపీఠం అంటారు దీన్ని. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి ఆదిపీఠం అంటారు ఫ్రెండ్స్. అక్కడ మెయిన్ ఇదే ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ జాతరలో ఏంటంటే మీరు ఫస్ట్ ఏ గుడిలోకి అయితే వెళ్ళారో ఆ గుడిలోకి ఇంక మీరు ప్రతి ఇయర్ వెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే దాసులని ఉంటారు ప్రతి ఇంటికి. మీకంటూ మీరు వెళ్ళే గుడిలో దాసులు ఉంటారు. ఏ ఇయర్ ఒకసారి ఏ గుడికి అయితే వెళ్ళారో ఆ గుడిలోకి మళ్ళీ మీరు వెళ్ళాలి. మీకంటూ దాసులు ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత మీరు మొక్కుగా ఇచ్చిన కోళ్ళని అక్కడే వండుకొని తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది. ఇగో మేమైతే టెంట్ వేసుకున్నాం. నైట్ చలి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం పొలాల్లో ఉంటుంది కాబట్టి ఊరు. అలాగే తిరగడానికి వెళ్ళిన టెంట్ వేసిన తర్వాత ఇక్కడేమో జానపద గాయకులు పాటలు పాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. భలే హుషారుగా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రం. చాలా అంటే చాలా హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు పాటలు పాడుతూ జానపద గాయకులు. అసలు మామూలుగా కాదు, మంచి హుషారుగా ఉన్నారు. వేసినట్టు ఉన్నారు ఒక 19 క్వార్టర్. ఇక అది అయిపోయింది. ఇంకొంచెం ఎదరకెళ్ళంగానే ఇలాగా డప్పులు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కావిడి అంటారు. అంటే మీరు బియ్యం, ఇలాగే బెల్లం అని, అరటిపళ్ళు గెలని, అలాగే గొర్రెపోతులని మీ మొక్కుగా ఇస్తే ఇలాగ వాళ్ళ వెనకాల డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు ఫ్రెండ్స్. కావిడి పట్టడం అంటారు దీన్ని. అలా కొట్టుకుంటూ మీరు ఏ గుడిలోకి అయితే వెళ్తారో ఆ దాసులు వచ్చి తీసుకెళ్తారు. మార్నింగ్ అయింది ఫ్రెండ్స్. మార్నింగే ఇక్కడ చీకులు కాలుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చీకులు అదే కబాబ్స్ ఏవో అంటారు కదా, రకరకాలుగా పిలుస్తారు. అలాగే ఇంక ఇంటి సామాన్లని, ఖర్జూరం, పప్పులు, ఉప్పులు అలా చాలా అమ్ముతారు ఫ్రెండ్స్. ఇంట్లో వండుకునే సామాన్లు, పూజ సామాన్లు. ఇదేమో భూలోకమ్మ గుడి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో వాడుకునే సామాన్లు, కొబ్బరికాయలని, అది ఇవని ఒకటి కాదు ఫ్రెండ్స్, అన్ని రకాలు దొరుకుతాయి. మెడలో చైన్లు, లేడీస్కి సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది భూలోకమ్మ గుడి ఫ్రెండ్స్. ఆ రాజులమ్మ తల్లిని దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భూలోకమ్మ దగ్గరికి కూడా వెళ్తారు. ఈ షాపింగ్లో అన్నీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. కోళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు తక్కువ రేట్లకి. చేపలు చూడండి ఫ్రెండ్స్, సముద్రం చేపలు, ఫ్రెష్ లైవ్ ఫిష్ అక్కడే వండుకొని తినొచ్చు ఫ్రెండ్స్. అవి కూడా మనం అవైలబుల్లో ఉంటాయి. ఆల్ సీ ఫిషెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి.
తక్కువగా రీజనబుల్ రేట్లుగా ఉంటాయి ఫ్రెండ్స్. చేపలు అయితే మాత్రం చాలా ఇది మేము వెళ్ళే టెంపుల్ దగ్గర నుయ్యి ఫ్రెండ్స్ బావి. ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్తూ ఉంటారు. అది కొంచెం చూడండి ఫ్రెండ్స్, కాలు కడుక్కుంటున్నారు. ఇంకా అలా ఇక రకరకాల సామాన్లు, వస్తువులు, పూజ సామాన్లు అన్నీ అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో వాడుకునే సామాన్లు అలా రకరకాలవి అలా తిరుగుతున్నాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో కొత్తగా వచ్చినట్లు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.